సహోదరి సహోదరులారా, తెస్సలోనియ పౌరులకు వ్రాసిన మొదటి జాబు 5వ అధ్యాయం 2వ వచనంలో మరణమనేది దొంగ వలె ఆసన్నమవుతుందని చెబుతుంది. ఈరోజు మనం జోసెఫ్ తంబి గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం కాబట్టి, కానీ జోసెఫ్ తంబి బ్రదర్ గారు తన మరణాన్ని గురించిన వివరాలు తానే ముందుగా చెప్పారు. తాను జనవరి 15వ తేదీ 1945వ సంవత్సరంలో చనిపోతానని ముందే అనేక మందికి చెప్పి తాను మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. మన కథోలిక ఆచారంలో మరణించిన విశ్వాసిని శవపేటికలో ఉంచి మనం అంత్యక్రియలు జరుపుతాం. మన తంబి బ్రదర్ గారు మరణమంటే భయపడలేదు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు తనకు మరణం ఆసన్నమైనప్పుడు మరణాన్ని రా సోదరి అని ఆహ్వానించి తన మఠంలో ఉన్న సోదరులందరినీ సమావేశపరిచి వారు తమ అంకిత సన్యాస జీవితాన్ని పరిపూర్తిగా జీవించాలని ప్రోత్సహించి క్రీస్తును ఎప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలని వారికి మరీ మరీ చెప్పి ఆయన తుది శ్వాస విడిచాడు. అదేవిధంగా బ్రదర్ తంబి గారు మరణమంటే భయపడలేదు. మరణం ఆసన్నమవుతుందని గ్రహించి తన సంసిద్ధతను పేటిక తయారు చేయించడంలో వ్యక్తపరిచాడు. తన శవపేటికను 3 నెలల ముందుగానే చేయించుకొని దాన్ని తన గదిలో పెట్టుకొని అప్పుడప్పుడు దానిలో పడుకొని ఇది నాకు సరిపోతుందా అని తన మిత్రులను అడిగేవాళ్ళు. ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ స్వయాన మా నాన్నగారు బ్రదర్ తంబి గారికి సుపరిచితులు. ఇక్కడ మా నాన్నగారు ఆ రోజుల్లో వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఆయన పెళ్ళి కాకముందే మా నాన్నగారికి బ్రదర్ గారిని బాగా ఆయనతో సన్నిహితులుగా ఉండేవాళ్ళు. ఒకసారి బ్రదర్ గారు శవపేటికలో పడుకొని ఇది నాకు సరిపోతుందా అని అడిగారు. ఒకరోజు ఆ శవపేటికలో పడుకున్నప్పుడు ఆయన అన్నాడు, నాకు సరిపోతుంది, మూత కూడా వేయమని చెప్పారంట. మా నాన్నగారు బ్రదర్ గారు చెప్పినట్లే ఆ శవపేటిక మూత కూడా వేశారు. అనుకోకుండా ఆ మూత బిగుసుకుపోయింది. బ్రదర్ గారు లోపల పడుకొని చాలా కష్టపడ్డారు. ఆ మూత తీయమని గట్టిగా అరిచారట. తంబి బ్రదర్ గారు లోపల పడుకొని సరిగా ఊపిరి అందక చాలా కష్టపడ్డారని మా నాన్నగారు అటు ఇటు పరిగెత్తి ఒక కొడవలి ముక్కుతో ఆ మూతను లేపగలిగారని చెప్పారు. బ్రదర్ గారు తనకు ఉన్న ఒక చిన్న భయాన్ని కూడా అధిగమించడానికి, అదేవిధంగా మరణాన్ని గురించి సానుకూల భావాలు అలవాటు చేసుకోవడానికి ఆ విధంగా అప్పుడప్పుడు ఆ శవపేటికలో పడుకొని ఉండేవాళ్ళు. కానీ ఆయన మరణ సమయం ఆసన్నమైందని ముందుగానే స్ఫురించింది. దానికి ఆయన సంసిద్ధులయ్యారు. ప్రార్థనలు, కఠోర ఉపవాసాల వలన తంబి గారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది. కానీ బాహ్యంగా గంభీరంగానే కనిపిస్తూ ఉండేవాళ్ళు. అందుకే పెదవుటిపల్లిలో ఉన్న 2 గురువులు, కల్దరారో ఫాదర్ గారు, అంకిసే రాసి ఫాదర్ గారు బ్రదర్ గారికి అవస్థాభ్యంగం ఇవ్వడానికి సంకోచించారు. అంకిసే రాసి స్వామి అయితే బ్రదర్ గారు చనిపోయే రోజు ఉదయాన్న బ్రదర్ గారిని చూసి, మీరు బాగానే ఉన్నారు కదా, మరి ఎందుకు అవస్థాభ్యంగం అడుగుతున్నావు బ్రదర్ అని చెప్పి ఇంకొక మాట అన్నారు. ఏంటి పరిహాసాలు ఆడుతున్నావా, నాతో జోకులు వేస్తున్నావా అన్నారట. అని చెప్పి అవస్థాభ్యంగం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆధ్యాత్మికంగా మనసులో తంబి బ్రదర్ గారు మటుకు తన మరణానికి చేరువయ్యారు.
తన తుది ఘడియలు సమీపిస్తున్నాయని తెలిసి తనను ఆదరించే బోయపాటి వారి ఇంటికి త్వరగా వెళ్ళి అక్కడ తాను స్వహస్తాలతో నిర్మించిన పునీత అసిసీపుర ఫ్రాన్సిస్ గారి పీఠం చెంత ఉన్న పడక కుర్చీలో కూర్చున్నారట. బోయపాటి దంపతులు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పదే పదే ఆయన ఆ రోజే చనిపోతానని ప్రకటించారు. మరి చనిపోయే రోజు వాళ్ళ ఇంటికి వచ్చారు. అది వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఈరోజు ఆసన్నమయ్యే ముందు రోజులలో తనకు కొన్ని సంకేతాలు కూడా ఎదురయ్యాయి. ఒక్కసారి ఇద్దరు చిన్నారులు కనిపించి తాను నడుస్తున్నప్పుడు తన రెండు కాళ్ళ మధ్య తీగతో చేసిన ముళ్ళ కిరీటం నుంచి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి మన కాళ్ళ మధ్య ఇటువంటి కిరీటం ఉంటే నడవడం అసాధ్యం. ఆ ముళ్ళ కిరీటం ఆటంకం కలిగిస్తుంది. ఇక్కడ నడవడం అంటే జీవించడం. తన ప్రాణానికి అంతం సమీపించిందని, మరణం తథ్యమని బ్రదర్ గారు గమనించారు. ఇంకో సంకేతం, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఇద్దరు పిల్లలు తన ఇంటి కప్పు మీద కూర్చొని తనను రమ్మని పిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. క్రైస్తవ ధర్మంలో ఒక విశ్వాసి మరణించినప్పుడు దేవదూతలు ఆ వ్యక్తిని పరలోకానికి తోడుకొని వెళతారనే పెద్ద నమ్మకం మనందరికీ ఉంది. అందుకే మృతుల కొరకు మనం ప్రార్థన అర్పించే సమయంలో దేవదూతల ప్రసక్తి వస్తుంది. సకల దేవదూతలారా ఇతనిని మోక్షానికి కొనిపోరండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఈ విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఒక సాధారణ పునీత ఫ్రాన్సిస్ గారి తృతీయ సభ సభ్యుడుగా జీవించాడో అలాగే తనకు తెలిసిన వారి మధ్య ఉండి వారిని ఓదార్స్తూ ఉంటే జనవరి 15వ తేదీ 4 గంటల సమయానికి ఆయనలో కొంచెం నీరసం చోటు చేసుకుంది. అప్పటికే చాలామంది బోయపాటి వారి ఇంటికి వచ్చారు. అక్కడున్న ఉపదేశి గారు బ్రదర్ గారు చివరి క్షణాల్లో అడిగారు, తంబి బ్రదర్ గారా, మీరు వెళ్ళిపోతే మాకు క్రీస్తు మార్గాన్ని ఎవరు చూపిస్తారు అని అడిగి విలపించాడు. దానికి ప్రత్యుత్తరంగా కారణం ఏమిటంటే బ్రదర్ తంబి గారు తన ప్రజలతో, సామాన్య ప్రజలతో చాలా చేరువలో ఉండేవాడు. వాళ్లకు క్రీస్తు మార్గాలు చూపించేవాడు. ఒక్కొక్కసారి వాళ్ళని మందలించేవాడు. అందుకని వాళ్లకు ఇటువంటి చొరవ ఉంది. మీరు వెళ్ళిపోతే మాకు ఏమవుతుంది, మాకు ఈ మార్గాన్ని ఎవరు చూపిస్తారు అంటే, మీరు క్రీస్తు ప్రభుని చెంత చేరండి. ఆయన మన మంచి కాపరి. మందలోని ప్రతి గొర్రెను ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను మీకోసం ప్రార్థిస్తాను అని తన ప్రజలకు ఆయన అభయం ఇచ్చారు అనే ఆ ఓదార్పు పలుకులు పలికి ఆ సాయంత్రం 5 గంటలకు తన తుది శ్వాసను విడిచారు బ్రదర్ తంబి గారు. పాండిచ్చేరి మూల కుదురైన ఈ మొక్క పుట్టింది మాత్రం వియత్నాం అయిందా, పెరిగింది చివరేసింది వేరే ప్రదేశమైన మహావృక్షమైంది మన విజయవాడ మేత్రాసనంలో, అది పెదవుటుపల్లిలో. సహోదరులారా, ఇది మన భాగ్యం, మనకు నూతన తేజ సౌభాగ్యం. ఆయన సేవలకు మెచ్చి నమోవాక పుష్పాలు గుచ్చి అభినందనలు హెచ్చించి మహాదైవ సేవక బిరుదం వారికి లభించాలని మనందరం ప్రార్థన చేద్దాం. నేటి 2వ పఠనంలో అదేవిధంగా గలతీయులకు వ్రాసిన జాబులో బ్రదర్ తంబి గారి జీవితం మిళితమైనట్లు కనిపిస్తుంది. తంబి బ్రదర్ గారు విజయవాడ మేత్రాశ్రమంలోని కేసరపల్లి గ్రామానికి 1937వ సంవత్సరంలో వచ్చారు. ఆయన బిట్రగుంట నుండి ఇక్కడకు వచ్చారు. ఆయన్ను ఇక్కడకు ఎవరు పంపారో తెలియదు. క్రీస్తు ప్రభుని ప్రేరణ ద్వారా మన మేత్రాసనానికి వచ్చి సామాన్య ప్రజల మధ్య ఆయన స్థిరపడ్డారు. ఒక విశేష కార్య నిమిత్తము అపోస్తులుడైన పౌలు ప్రజల యొద్దకు ఎలా పంపబడినాడో, సువార్త ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి, ప్రజలకు సేవ చేయడానికి పంపబడిన ఒక విశిష్ట పరిచారకుడు, ఒక ప్రత్యేకమైన సేవకుడు పౌలు గారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారిని
అతనితో పోల్చలేము. కానీ పౌలు గారి జీవిత విశేషాలను తంబి బ్రదర్ గారి జీవితంలో మనం కూడా గుర్తించవచ్చు. పునీత పౌలు గారు ఎప్పుడు దేవుని సంతోషపెట్టగోరాడు. మనుషులను కాదు. మనుషులను సంతోషపెట్టాలని పౌలు గారికి మనసులో ఎప్పుడూ లేదు. పౌలు గారు తన పూర్వ జీవితంలో భక్తిగల పరిసయ్యుని వలె మనుషులను మెప్పించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏది లాభదాయకమని తలంచాడో ఒకసారి క్రీస్తును కలిసిన తర్వాత దాన్ని నష్టంగా తలంచి క్రీస్తు పిలుపునకు నమ్మకస్తునిగా ఉండటానికి పౌలు గారు తీర్మానించుకున్నారు. జోసెఫ్ తంబి బ్రదర్ గారు సమస్తాన్ని త్యజించి ఒక సామాన్యుడిగా సామాన్య ప్రజల బాధకాలను అర్థం చేసుకుంటూ వాళ్లలో ఒకరై వారితో పాటు కూలి పనులు చేస్తూ తను తాను పోషించుకున్నాడు. తనకున్న దానిని ఇతరులతో పంచుకున్నాడు. రెండవది, గలతీయులకు రాసిన జాబు 1వ అధ్యాయం 20వ వచనములో, నేను మీకు వ్రాయుచున్న విషయములలో అబద్ధమాడుట లేదని దేవుని ఎదుట పలుకుచున్నాను అని చెప్పాడు. పౌలు గారు ఈ జాబును గలతీయులకు వ్రాసిన సమయంలో యెరూషలేములో ఉన్న తల్లి సంఘానికి యాకోబు అపోస్తలుడు ముఖ్య నాయకునిగా ఉన్నాడు. పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు, యెరూషలేమును దర్శించినప్పుడు యాకోబును తప్ప మరి 12 మంది అపోస్తలులతో తనకు ఎలాంటి సంబంధం లేదని గలతీయులు తెలుసుకోవాలని నిజాన్ని చెప్పాడు, సత్యాన్ని పలికాడు. పౌలు గారు అబద్ధమాడుట వలన అనర్థాలే కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో 100 అబద్ధాలు ఆడవలసి ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు సత్యాన్ని పాటించాలి, సత్యాన్ని ప్రేమించాలి, సత్యాన్ని అనుసరించాలి అని తన బోధనలో కూడా చెప్పాడు. కీర్తనకారుడు చెబుతున్నాడు, 5వ అధ్యాయం 6వ వచనంలో, 5వ కీర్తన 6వ వచనంలో, అబద్ధములాడు వారిని నాశనము చేయుదువు ప్రభు, మోసగాండ్రను నరహత్య చేయు వారిని ప్రభు అసహ్యించుకొనును అని చెప్పాడు. కాబట్టి పౌలు గారు తన జీవితంలో ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు. అదేవిధంగా తన ప్రజలకు ఎవరైనా అబద్ధాలు ఆడితే ఆయన వారిని ఖండించాడు. తంబి బ్రదర్ గారికి ఎప్పుడు మన కథోలిక సంఘాలతోనే పరిచయం. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి, సుదూర ప్రాంతాలకు వెళ్ళి కాలినడకతో అక్కడున్న మన ప్రజలకు ఆయన ఈ బోధలు నేర్పుతూ ఉండేవాడు. అందరినీ దైవ మార్గంలో నడిపించాలని చాలా పట్టుదల కలిగి తన ప్రజలను ఎప్పుడు చేరదీసి వాళ్ళకి మంచి విషయాలు బోధించేవాడు. ఒకరోజు సాయంకాలం మన కేసరపల్లి గ్రామంలో డ్రామా ప్రోగ్రాం ఉంది. ఆ రోజుల్లో డ్రామా ప్రోగ్రాం అంటే చెవి కోసుకొని వెళ్ళేవాళ్ళు అందరూ. ఎంత దూరం ఉన్నా నడిచి వెళ్ళేవాడు. అరే, ఆ డ్రామా ప్రోగ్రాం ఉందని తెలిసి చుట్టుప్రక్కల నుంచి చాలామంది ఆ ఊరు వచ్చారు. మానికొండ గ్రామం నుంచి కూడా కొంచెం కుర్రకారు వచ్చింది అక్కడికి. దారి మధ్యలో వాళ్ళు వస్తూ మామిడికాయలు దొంగతనం చేశారు. దొంగతనం చేసి తీయగా ఉన్న వాటిని గబగబా తినేసి పుల్లగా ఉన్న వాటిని అటు ఇటు పారేసేశారు. తంబి గారికి మరి ఎలా తెలిసిందో తెలియదు. తంబి గారు వాళ్ళు వచ్చి రాగానే అన్నారు, ఏం చేశారయ్యా మీరు? మార్గ మధ్యంలో ఏం చేశారు? అందరూ బాగున్నారా మన ఊర్లో అని మొట్టమొదటి ప్రశ్నించారు. తర్వాత మేము బాగున్నామని వాళ్ళు 2 మాటలు చెప్పారు. మార్గ మధ్యంలో ఏం చేశారు మీరు అన్నారు. ఏం చేయలేదండి అన్నారు. ఏం చేయకపోవటం ఏంటి? మామిడికాయలు దొంగతనం చేయలేదా అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. తర్వాత మళ్ళీ కొన్ని మీరు తినేశారు, మిగిలిన వాటిని ఆ రోడ్డు మీద పారేశారు కదా, ఎందుకంటే అవి పుల్లగా ఉన్నాయి కదూ అని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ చేసింది ఒప్పుకుంటే మళ్ళీ ఇంకొకసారి దొంగతనం చేయకూడదు, దొంగతనం మంచిది కాదు, ఆ వస్తువులు మీవి కావు, ఎవరివో అలా నష్టం చేయకూడదని వాళ్ళను వారించి ఆ యువకులకు మళ్ళీ దొంగతనం చేయకూడదని వారించారు, ఆనతిచ్చారు. పౌలు గారు విశ్వాసం వలన జీవించాడని పదే చెప్పాడు. ఆయన జీవించింది తన విశ్వాసం మూలంగా. క్రీస్తును నమ్మాడు, ఆ విశ్వాసం మూలంగా తన జీవితాన్ని జీవించాడు. కనుక ఏమన్నాడు? జీవించున్నది నేను కాదు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను
శరీరమందలి ఈ జీవితమును గడుపుతున్నాను అని చెప్పారు. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని పౌలు గారు చెప్పారు. పౌలు విశ్వాసం వలన జీవిస్తున్నాడు. క్రీస్తుతో తనను ఐక్యం చేసుకొని, క్రీస్తు మనస్తత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, తనను క్రీస్తుకు అంకితం చేసుకుని జీవించాడు పౌలు గారు. ఆ విధంగా పౌలు క్రీస్తుతో సిలువ వేయండి తిరిగి నూతన జీవనంలో ప్రవేశించాడు. క్రీస్తుతో సిలువ వేయబడి తిరిగి నూతన జీవనంలో ప్రవేశించాడు. క్రీస్తు ప్రభు తన ద్వారా జీవించుటకు పౌలును అనుమతించాడు. పౌలుకు ఇదంతా విశ్వాస జీవితాన్ని బట్టి అంతా సాధ్యపడింది. విశ్వాసం వలన జీవించే క్రైస్తవుడు ఏం చేస్తాడు? తన శరీర కోరికలను అదుపులో ఉంచుకుంటూ పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తాడు. తంబి బ్రదర్ గారు జీవితంలో మనం ఎప్పుడు తాను శరీర కోరికలకు సమయం ఇచ్చినట్టు తెలియదు. ఆయన ప్రతినిత్యం దేవునికి ప్రీతికరముకు పనులు చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. క్రీస్తు ఒక విశ్వాసిలో జీవించడం వలన మాత్రమే ఆ విశ్వాసి యేసు వలె జీవించగలడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభు వలె జీవించాలి, పవిత్రంగా జీవించాలంటే ఆ విశ్వాసలో క్రీస్తే జీవిస్తున్నాడు. అప్పుడే ప్రజలు క్రీస్తును ఆ విశ్వాసలో చూడగలరు. తంబి గారి జీవితంలో ఇది ముమ్మాటికి నిజం. నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను అని చెప్పాడు పౌలు గారు. నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను అంటే ఈ విశ్వాసిలో క్రీస్తు జీవిస్తున్నాడనే అర్థం. జోసెఫ్ తంబి భక్తుడు తన హృదయాన్ని ప్రభునికి సమర్పించాడు. దానిపై ఆయనకు సంపూర్ణ అధికారం కలిగేటట్లు తన హృదయాన్ని దేవునికి సమర్పించాడు. అందుకే క్రీస్తు ప్రభు తంబి గారితో తన పంచగాయాల అనుగ్రహాన్ని ఆయనకు ఇచ్చి తన శ్రమల్లో పాలు పంచుకునే అవకాశాన్ని తంబి బ్రదర్ గారికి కలుగజేశారు. పునీత పౌలు గారికి కూడా ఈ భాగ్యం లభించింది. పౌలు గారు కూడా పంచగాయాలు పొందారు. శిలువ శక్తిని అర్థం చేసుకున్న అపోస్తులుడైన పౌలు శిలువ యందే ఆయన అతిశయపడినాడు. రోమియోల దృష్టిలో శిలువ యందే ఆయన అతిశయం పొందాడు. అంటే ఆ శిలువ యందే తాను తన జీవితాన్ని గురించి అతిశయంగా మాట్లాడేవాడు, గొప్పగా మాట్లాడేవాడు. రోమియోల దృష్టిలో శిలువ ఒక అవమానకరమైనదిగా, నీచమైనదిగా పరిగణించబడింది. శిలువ అనేది బలహీనతకు, అపజయానికి, మరణానికి సంకేతం. అయినప్పటికీ పౌలు శిలువ యందే తన అతిశయాన్ని తాను వ్యక్తం చేశాడు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా మాత్రమే స్త్రీ పురుషులు రక్షణ పొందగలరు. పౌలు అతిశయించుడికి ఆధారము శిలువే. క్రీస్తుని విమోచన క్రియపై తప్ప మరి దేనిపై తాను నమ్మకం ఉంచలేదు. తాను ఎవరన్నా నమ్మాడంటే క్రీస్తు ప్రభువుని నమ్మాడు. అంతవరకు తాను యూదుడై ఉండి ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. ఒకసారి క్రీస్తును కలుసుకున్న తరువాత క్రీస్తును, శిలువపై మరణించిన క్రీస్తును మాత్రమే నమ్మాడు. ఇంకా మరి దేనిపై తన నమ్మకం ఉంచలేదు. శిలువ నుండి తనను మళ్లించగల లోకపు శక్తి మరియు లోకం పట్ల తనకున్న శారీరక ఆకర్షణ పూర్తిగా నిర్మూలింపబడ్డాయి. ప్రభు అతన్ని స్వంతం చేసుకున్నాడు. ఈ విధంగా జోసెఫ్ తంబి గారు శిలువ మరణంలో పాలు పంచుకొని నిజంగా క్రీస్తు శిష్యుడయ్యాడు. పేద ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నత కుటుంబాలను కూడా క్రీస్తు చెంతకు తీసుకొని రాగలిగాడు. ఆధ్యాత్మిక జీవితంలో చాలా లోతులకు వెళ్ళి తన ఒక పారలౌకిక జీవితాన్ని జీవించాడు. ఈ రోజుల్లో క్రీస్తు శిష్యులకు కావలసింది కేవలం వాక్చాతుర్యం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభుని ఆధ్యాత్మికతను ప్రజలకు తగిన రీతిలో అందించగల స్తోమత కావాలి. జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నైతికమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాల మీద మనసుంచి మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. లేకుంటే బ్రదర్ గారి దగ్గరికి వచ్చి కోరికలు ఒకటే కోరికలు, వచ్చిన వాళ్ళంతా కోరికలు మనం చూస్తే కనిపిస్తాయి. నాకు అన్ని కోరికలే ఉంటాయి. కానీ ఈ కోరికలు ఈ ఆధ్యాత్మిక పక్కిలో వెళ్ళాలి. నైతికమైన జీవితాలు జీవిద్దాం, మంచి జీవితాలు జీవిద్దాం. ఇవన్నీ దేవునికి కొంచెం
దేవుడంటే భయం ఉంచి, దేవుడంటే నమ్మకం ఉంచి, దేవుడంటే ఆయనలో కొంచెం గౌరవంతో మనం మెలుగుతూ ఉండాలి. అటువంటి విలువలు మన జీవితంలో మనం అందరం మనకి పొందేలా చేసుకోవాలని, మీరు మీ కుటుంబాలలో ఇటువంటి విలువలను సాధించాలని, మీ పిల్లలకు అలాగే మీ కుటుంబాల్లో అందరికీ ఈ విలువల గురించి నేర్పాలని మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామములో బ్రదర్ తంబి గారి పేరులో మీ అందరికీ చెబుతూ మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తాను.